యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మర్మము ఏమై ఉంది? క్రీస్తులో జీవించేటువంటి పరిశుద్ధులు దేవుని మర్మాన్ని ఎరిగి బతికితేనే వారికి విశ్వాసం స్థిరంగా కొనసాగిద్ది. దేవుడి మర్మాన్ని ఎరిగి జీవిస్తేనే వారి యొక్క ఆత్మీయ జీవితం బలంగా ఉండిద్ది అనే విషయాన్ని అర్థం చేసుకునేట్లుగా ఈ పాఠము తెలియజేయబడుతుంది. ఇక్కడ మనము నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, క్రీస్తులో మన జీవితము సరైనటువంటి పునాది మీద కట్టబడినప్పుడు ఆత్మ సంబంధంగా దృఢమైనటువంటి నిలకడతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తాం. క్రీస్తులో పునాది సరిగా పడకపోతే ఆత్మీయ జీవితం అనేది కొన్నాళ్ళకి ఓడ బద్దలైపోయినట్లుగా విశ్వాసం బద్దలైపోద్ది. అప్పుడు వారు మరలా ఎక్కడి నుంచి వచ్చారో మరలా ఆ స్థితికి, ఆ చెడు విధానానికి వారు కొనసాగుతూ ఉంటారు. అందువల్ల పునాది అనేది చాలా బలంగాను, క్రమశిక్షణతోనూ, సరైనటువంటి విధానంతోనూ ఆ పునాది ఉన్నప్పుడే ఆత్మీయ జీవితము, విశ్వాసము కొనసాగింది. ఈ క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అన్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచి గోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవుడు ఒక విషయాన్ని మర్మంగా ఉంచాడు. యేసుప్రభు రాకముందు ఇది మర్మమే. యేసుప్రభు వచ్చిన తర్వాత ప్రభువు దేవుని యొక్క గురిని, ఆయన యొక్క సంకల్పాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని మనుషులకు బయలుపరిచాడు. యేసు ప్రభు ద్వారా లోకానికి దేవుని యొక్క మర్మం బయలుపరచబడింది, దేవుని జ్ఞానం బయలుపరచబడింది. అపోస్తలుల ద్వారా మరింత ఎక్కువగా జ్ఞానము ప్రచురణ చేయబడింది. ఆ క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధులు తెలుసుకోవాల్సింది, పరిశుద్ధులు వారి జీవితంలో ఎరిగి బతకవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు మన యందుంటే ఆ క్రీస్తుని బట్టి మనకి మహిమ, మనకి పరలోకంలో స్వాస్థ్యం ఉందనే విషయాన్ని గుర్తించటం, ఆ నిరీక్షణతో బ్రతుకుతున్నామనేటువంటి ఆలోచనతో కొనసాగటం. ఇక్కడ మనము ఆ విషయాన్ని పౌలు వెల్లడిపరిచాడు. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టుదో అది మీ అన్న క్రీస్తు, అంటే క్రైస్తవుడు క్రీస్తు యొక్క స్వభావం ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క గుణాలు కలిగి ఉన్నప్పుడు ఆ క్రీస్తే మన ఆత్మకి మహిమగా ఉండబోతున్నాడు. ఆ క్రీస్తే మన ఆత్మకి నిరీక్షణ ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మర్మంగా ఉంచాడు. అంటే క్రైస్తవ జీవితానికి ఇది నేర్చుకోవాల్సింది, మంచి పునాది మీద కట్టబడే వ్యక్తికి సాధించవలసినటువంటి గురి ఇదే ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది బాప్తిసం పొందిన తర్వాత ఎక్కువ కాలము క్రీస్తులో నిలబట్టడం లేదు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేదా ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వారి యొక్క పాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ప్రార్థనకు వస్తారు,
పాటలు పాడతారు, వాక్యం వింటారు, కానీ వారి మనసులు మారవు, వారి యొక్క ఆలోచనలు మారవు, వారి ఆత్మీయ జీవితము కొనసాగదు. కారణం ఏంటంటే వారు సరైన పునాది మీద కట్టబడలేదు. వారి యొక్క ఆత్మీయ జీవితము బలపరుచుకునేట్లుగా వారు స్థిరమైనటువంటి పునాదిని వాళ్ళు కలిగి ఉండేట్లుగా వారి ప్రవర్తన లేదు. అందువల్ల ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని గుర్తించగలిగితే వారి ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది. ఏంటి ఆ విషయం అంటే, మీ యందు క్రీస్తు అంటే క్రీస్తు మనలో ఉంటేనే, యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనలో ఉంటేనే, మన క్రీస్తు లాంటి స్వభావాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడితేనే, అలాంటి స్వభావము అలాంటి పోలికలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడే మనకి మహిమ. ఆ జీవితము మనం యేసుక్రీస్తున్నటువంటి జీవాన్ని సంపాదించుకునేట్లుగా, అట్టి జీవితాన్ని మనము కలిగి ఉండేట్లుగా, నిరీక్షణతో బతికేట్లుగా మనకి ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అందువల్ల యేసుక్రీస్తు మీ అన్న యేసుక్రీస్తే మహిమై ఉన్నాడు, మీ అన్న యేసుక్రీస్తే నిరీక్షణ ఉన్నాడు అనే సంగతి పరిశుద్ధులకు దేవుడు తెలియపరచగోడి ఆ మర్మాన్ని ఇప్పుడు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దేవుడు బయలుపరిచినటువంటి ఈ మర్మం పట్ల నీకున్న అవగాహన, నీకున్నటువంటి జీవితం యొక్క స్థితి ఏమై ఉన్నదో దాని మీదే నీ యొక్క విశ్వాసం కట్టబడుతుంది. ఆత్మీయ జీవితాన్ని బలంగా కొనసాగించే వ్యక్తే ఉన్నతంగా శాశ్వతమైన వాటిని చూడగలడు. ఆత్మ సంబంధమైనటువంటి విలువకు లోబడి బ్రతకగలడు. అందుకే పౌలు చాలా చక్కగా కొలస్సలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు తేటగా తెలియపరుస్తున్నాడు. ఆ నిజంలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం గొప్పది. అది ఏమిటంటే, మీ అన్న క్రీస్తే మహిమ నిరీక్షణ ఉన్నాడు. అందువల్ల క్రైస్తవుడు క్రీస్తు లాంటి స్వభావాన్ని సాధిస్తున్నప్పుడు, ఆ స్వభావాన్ని అనుసరించి బతుకుతున్నప్పుడు, ఆ క్రీస్తే మనకు మహిమై ఉన్నాడు, మన నిరీక్షణ ఉన్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకొని బ్రతకగలగాలి. క్రీస్తు లేకపోతే, క్రీస్తు స్వభావం మనలో లేకపోతే మనము శరీర స్వభావం గల వారమే ఉంటాం. శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తెలియజేయబడిన విషయం ఏంటంటే, 8వ అధ్యాయము 6వ వచనం కానించి మంచినప్పుడు, ఆత్మాసరే మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మాసనంగా బతికితే దేవుడు మనలో జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మనం జీవనంలో బ్రతుకున్నట్లుగా ప్రోత్సహిస్తాడు. ఆత్మానుసారంగా బతకపోతే దేవుడు మనకి జీవాన్ని ఇవ్వడు. దేవుడితో మనం సంబంధం లేకుండా బతుకుతాం కాబట్టి సాతాను యొక్క స్వభావంతో, సాతాను యొక్క క్రియలతో మన జీవితం కొనసాగింది. అందువల్ల ఆత్మానుసారంగా బతికితే దేవుడు జీవాన్ని ఇస్తాడు. సమాధానకరమైనటువంటి పరిస్థితుల మధ్య మన జీవితం కొనసాగింది. దేవుడు మనకి మధ్య సమాధానం ఉంటుంది. అలాగే లోకంలో ఉన్నటువంటి వారితో మనము మన యొక్క జీవితం విషయంలో సమాధానకర పరిస్థితుల మధ్య వ్యవహరిస్తూ ఉంటాం. అంటే అన్ని విషయాల్లో సమాధానకర పరిస్థితుల మధ్య జీవితం కొనసాగాలంటే ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని అభ్యాసం చేయాలి. ఆ కింద లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఏలయంగా శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు ఎంత మాత్రమో లోబడదు, ఏమాత్రం కూడా లోబడనేరదు అని చెప్పేసి పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందువలన శరీర స్వభావం గల వాళ్ళు దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళు. ఎవరైతే క్రీస్తు స్వభావం ఉంటుందో, క్రీస్తు స్వభావం కలిగి జీవించడానికి ఇష్టపడతారో
వాళ్ళు క్రీస్తు వారు దేవుని స్వభావం గల వారు కాబట్టి వారు దేవుని సంబంధులని లేఖనం మనకి తెలియపరచబడుతూ ఉంది. ఆ కింద లేఖన భాగం మనం చూసినప్పుడు ఆ విషయాన్నే పౌలు తెలియపరుస్తున్నాడు. దేవుని ఆత్మ మీరు నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న మీ శరీరము పాప విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనము పాప విషయంలో మొత్తమైనటువంటి వారంగా ఉన్నాం. ఇంకా మా పాపక్రియలు పాపసమైనటువంటి ఆలోచనలకు మనం దూరంగా బతికేటువంటి వారంగా ఉన్నాం. క్రీస్తు స్వభావం ఉన్న వ్యక్తి అలా పోతాడు. క్రీస్తు స్వభావం లేకపోతే పాప సంబంధమైనటువంటి ఆలోచనలతోనే పాప క్రియలతోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. అందువల్ల క్రీస్తు స్వభావం అనేది మనలో ఉన్నప్పుడు మన యొక్క జీవిత ప్రవర్తన అనేది చాలా బలంగాను నాణ్యంగాను భక్తిపరమైనటువంటి జీవితంగా కొనసాగిద్ది. క్రీస్తు స్వభావం మనలో లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితం దిగజారిద్ది. మనము శరీర సంబంధంగా పోతాం. అందువలనే ఇక్కడ ఏమంటున్నా అంటే మీలో క్రీస్తు స్వభావం గల వారైతే మీలో క్రీస్తు నివసించినప్పుడు మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉంది. కాబట్టి మీ ఆత్మ ఎలా ఉందంటే నీతి కలిగినటువంటి నియమాలను అనుసరించి బతకడం వల్ల జీవం కలిగినటువంటి వారంగా ఉన్నాం, జీవం కలిగినటువంటి వారంగా బతుకుతూ ఉన్నాం అని చెప్పి పౌలు తెలియపరుస్తున్నాడు. అందువల్ల ఇక్కడ మనము చక్కగా పరిశీలన చేసినప్పుడు మన ఆత్మీయ జీవితం అనేది చాలా కీలకమైంది. ఆత్మీయ జీవితము సరిగా లేకపోతే మన విశ్వాసము కొనసాగదు. విశ్వాసం కొనసాగకపోతే జరిగే నష్టం ఏంటి? మనం పాపానికి లోబడతాం, పాపం సమయ క్రియలకు లోబడతాం. దానివల్ల వచ్చేటువంటి ఫలితము మరణం. అంటే మళ్ళీ మొదటి స్థితికి వెళ్తాం. అంటే ఈరోజు చాలామంది కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళకి విషయాలు తెలియకపోవటం వల్ల, వారికి క్రమశిక్షణ లేకపోవటం వల్ల, వారికి నేర్పించేటువంటి వ్యక్తులు సరైనటువంటి లేఖన భాగాలను వారికి నేర్పించి వాళ్ళని ప్రోత్సహించకపోవటం వల్ల వారు ఏమైపోతున్నారు? వారి ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. వారు క్షేమకరమైనటువంటి వాతావరణానికి దూరంగా వారు నష్టపోతున్నారు. వారు మరలా లోకంలో ఒకప్పుడు ఎలా బతికారో మళ్ళీ అదే బతికిపోతున్నారు. కానీ మేము దేవుడి కుమారుని బాప్తిసం పొందాం అనేటువంటి వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో వారు లేరు. అందువల్ల మనం దేవుని దృష్టిలో ఉండేట్లుగా దేవుడు మనల్ని ఎరిగినవాడు కాబట్టి మనం ఆయన్ని గుర్తించి ఆయన యొక్క స్వభావాన్ని అనుసరించి బతికే వరంగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే ఆయన చిత్తం పట్ల మన యొక్క వైఖరి బలంగా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితము బాగుంటుంది. అందువలన ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు నందు పరిశుద్ధులకి దేవుడు ఒక విషయాన్ని మర్మంగా ఉంచాడు. అది లోకంలో ఉన్నటువంటి అంటే యేసు ప్రభు రాకముందు ఉన్న వారందరికీ మర్మమే, కానీ క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఆ మర్మం బయలుపరచబడింది. ఏంటి ఆ మర్మం అంటే మీ అన్న క్రీస్తే మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతి. కాబట్టి ఈ సంగతిని గుర్తించినటువంటి ప్రజలు ఆత్మ సంబంధులు. ఈ సంగతిని గుర్తించి జీవించేటువంటి జీవిత విధానము దేవుడితో సమాధానకరమైనటువంటి వాతావరణం. దేవుడు అలాంటి వాతావరణం మధ్య మనం జీవించాలని, అలాంటి వాతావరణంతో కూడినటువంటి వ్యవహారక జీవితాన్ని మనం కొనసాగించాలని అపేక్ష కలిగి ఉన్నాడు. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందువలన మనము ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం క్రీస్తు సంబంధులుగా ఉన్నామా, లోక సంబంధులుగా ఉన్నామా? దేవుడి కుమారులు పోతామా, దేవుడి కుమారులు అనుకుని సాతాను స్వభావంతో పోతున్నామా? ఏ లక్షణాలతో మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం? దేవుడి మర్మాన్ని మనం గుర్తించిన వారమైతే ఆ మర్మాన్ని బట్టి మనము మన జీవితాన్ని కొనసాగించాలన్నటువంటి ఆసక్తి గలవారమైతే మనము విశ్వాసాన్ని బలంగా పెంపారు చేసుకుంటాం. క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తే మనంగా ఉండగలగాలి. యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మన జీవితంలో ప్రతి ఒక్కరు చూడగలిగితేనే మనం దేవుని కుమారులమే. దేవుని కుమారత్వంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించే వాళ్ళమే. అలాంటి జీవితాన్ని మనం అభ్యాసం చేద్దాం. మీ అందరూ